వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతి యువకులు అంబేద్కర్ జీవితాన్ని చదవాలి, గ్రహించాలి, ఆచరించాలి. మంత్రి కందుల దుర్గేష్. యువతి యువకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని చదవాలి, గ్రహించాలి, ఆచరించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నేడు సోమవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, చర్చిపేటలోని సంత మార్కెట్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఈ రోజు మన దేశ చరిత్ర ఒక గొప్ప సందర్భం. భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగ కర్త మాత్రమే కాదు, వారు ఒక దార్శనికుడు, ప్రజాస్వామ్య యోధుడు, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, సంస్కృతిని పునర్నిర్మించిన ఉద్యమకారుడు అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో అవకాశాల్లో సమానత్వం అనే మూలతత్వాన్ని స్థిరపరిచారని, అదే భావనను నేటి పాలనలో జీవంతో నింపాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, కూటమి నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बीआर अम्बेडकर, जोहार जोहार डॉक्टर बीआर अम्बेडकर, जोहार जोहार डॉक्टर बीआर अम्बेडकर, जोहार राहत अंबेडकर के पूर्णंగా ఆలకిస్తారు. जोहार डॉक्टर बीआर अम्बेडकर, जोहार डॉक्टर बीआर अम्बेडकर, जोहार डॉक्टर बीआर अम्बेडकर. పట్టుకోమన్నా తెలియజేసుకుంటూ ఒక్క మాట స్పష్టంగా చెప్పాలి. ఇవాళ మనందరం కూడా భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా నిలబెట్టగలిగా ఉంటే దానికి కారణం ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయులు అందించినటువంటి ఈ రాజ్యాంగం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుని కేవలం జయంతి వర్ధంతులకి దండలు వేయడం మాత్రమే కాకుండా ఆయన చూపించినటువంటి మార్గంలో మనందరం ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయాణం పేద వర్గాల వారి కోసం, దళిత వర్గాల వారి కోసం మనందరం పునరంకితం అవుతాం వారి అభివృద్ధి కోసం అనేటువంటి మాటను తెలియజెప్పడం అనేది ప్రధానంగా ఆయన జయంతి సందర్భంగా మనం మననం చేసుకోవాల్సిన అంశంగా భావిస్తూ ఆయన చూపించిన మార్గంలో వెళ్లవలసిన అవసరాన్ని రాజకీయాల్లో ఉన్నటువంటి మీరు ఎక్కువగా తీసుకోవాలి. కారణం ఏంటంటే ఎవరైతే దళిత వర్గాల వారు, అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారిని సమున్నత స్థానంలోకి తీసుకురావడం అనేది ఆయన చూపించిన మార్గం. ఆ మార్గంలో వెళతామనేటువంటి మాటని ఆయన విగ్రహం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రాజ్యాంగపరమైనటువంటి ఒక అవకాశం అంబేద్కర్ మహాశయులు మనకిచ్చారు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం కాలం రాయబడుతుందో, ప్రజాస్వామ్యం కూలీ చేయబడుతుందో ఆ సమయంలో ఎవరైనా సరే, వారు ఎన్నికైన ప్రజాప్రతినిధులైనా మరెవరైనా సరే, వారు స్వేచ్ఛగా ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాన్ని అందరికీ కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు. ఇవాళ నిడదవోలులో కూడా ఆ రకంగానే కౌన్సిల్లు కూడా ఆ రకమైనటువంటి ఏదైతే ప్రజాస్వామ్యానికి జరుగుతున్న కూలీని పట్టుకోలేక ఈ రకమైనటువంటి ఆలోచన చేసి మళ్లీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి వారందరూ కూడా ఈ పార్టీలోకి రావడం జరిగిందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ స్వాగతం పలుకుతూ మేమందరం కలిసి ఒకే ఒక్క మాట చెప్తున్నాం. నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుల యొక్క మార్గంలో ప్రయాణం చేస్తామని, తద్వారా పేద వర్గాల వారికి న్యాయం చేస్తామనేటువంటి మాటని మరొక్క మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.